మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇక నుంచి తన ఒక్కో సినిమాలో ఒక్కో ఎన్టీఆర్ని చూపిస్తాడా? పాన్ ఇండియా ట్రెండే మార్చేలా ఉన్నాడా? ప్రస్తుతం తన స్ట్రాటజీ చూస్తుంటే ఒకేలాంటి ఇమేజ్ని క్యారీ చేయడం తను మానేసినట్టే అంటున్నారు. పాన్ ఏషియా మీద గట్టిగానే గురిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఎంతగా ఈ ప్రాజెక్ట్ని డిలే చేస్తున్నా ఊరుకుంటున్నారు. అంతటికీ ఒకటే కారణం, సేఫ్ మూవీల కంటే లాంగ్ రన్ కోసం హై రిస్క్ తీసుకునేందుకు ఫిక్స్ అవ్వటమే. తన ప్రతి సినిమాకు ఇమేజ్ షిఫ్ట్ కావాలి, ఇది తన టార్గెట్. కానీ అదెలా సాధ్యం? ఒక మూవీ వల్ల వచ్చిన ఇమేజ్ మరో సినిమా రిలీజ్ కల్లా మారిపోవడం ఇంతవరకు ఏ స్టార్కి జరగలేదు. అదే జరగాలి అనేది ఎన్టీఆర్ స్ట్రాటజీ అని అంటున్నారు. అంటే డ్రాగన్లో ఒక ఎన్టీఆర్, గాడ్ ఆఫ్ వార్లో మరో ఎన్టీఆర్, దేవరా సీక్వెల్లో ఇంకో ఎన్టీఆర్, ఇలా సినిమాకు ఎన్టీఆర్ని తను పరిచయం చేయబోతున్నాడా? అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెన్నుపోటుని కూడా కత్తిపోట్లా భరించేస్తున్నాడా? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ వార్ 2 రిజల్ట్ తర్వాత పూర్తిగా మారిపోయాడా? కేవలం పాన్ ఇండియా ట్రెండ్ ఫాలో అవటం కాదు, అసలు ట్రెండ్కి సంబంధం లేకుండా తనని తాను సరికొత్తగా మార్చుకుంటున్నాడు. అందులో భాగంగానే సమ్మర్లో రావాల్సిన డ్రాగన్ సంక్రాంతికి వచ్చేలా డిలే అయినా నో ప్రాబ్లం, నచ్చిందే చేస్తా, నచ్చిన దారిలో వెళతా అన్న ధోరణితోనే వెళ్తున్నాడు. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్లో ఇరుక్కున్నట్టు తాను కూడా అలాంటి ఇమేజ్లో ఇరుక్కోకూడదనేది ఎన్టీఆర్ ప్రైమరీ డిసిషన్. ఇంతకీ పాన్ ఇండియా ఇమేజ్ అంటే ఏంటి? ఒకసారి లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సినిమా చేస్తే, అలాంటి హిట్ పడితే ఏం చేసినా, ఏం చూస్ చేసుకున్నా అన్నీ అంతకు మించే అనే కథలే ఎంచుకోవాలి. కానీ అలాంటి కథలు పడటం దర్శకులు దొరకడం కష్టం. అక్కడే పాన్ ఇండియా ఇమేజ్ హీరోలకు భారంగా మారుతుంది. రామ్ చరణ్ అలాంటి ఇమేజ్ కిందే నలిగిపోతున్నాడు. ప్రభాస్ 3 సార్లు నలిగి సలార్, కల్కి హిట్లతో ఫేట్ని జయించాడు. కానీ ఇలా పంచులు పడి తర్వాత హిట్లు సొంతమయ్యాక గట్టెక్కడం కాదు, అసలు రూటు మార్చేస్తే పోలా అన్నట్టు లెక్క మార్చాడు ఎన్టీఆర్. ఏం చేసినా ప్రతి మూవీకి ఒక కొత్త ఎన్టీఆర్ని పరిచయం చేయాలంటమే మ్యాన్ ఆఫ్ మాసెస్ సరికొత్త స్ట్రాటజీ. అందుకోసం జోనర్లు మాత్రమే కాదు, అందులో తను వేసే క్యారెక్టర్లు కూడా మారిపోవాలని ఫిక్స్ అయినట్టున్నాడు. డ్రాగన్లో 2 పాత్రలు వేయటమే కాదు, తన లుక్ కూడా ఎన్నడూ చూడని ఎన్టీఆర్ని చూపించేలా ఉంది. కట్ చేస్తే తర్వాత చేసే గాడ్ ఆఫ్ వార్లో ఇంతకు భిన్నమైన లుక్లో భారీ మజిల్స్తో కనిపిస్తాడట. అంటే వేసే పాత్ర జోనర్ మాత్రమే కాదు, తన లుక్ కూడా సినిమాకు మారిపోవాలనేది ఎన్టీఆర్ స్ట్రాటజీ. క్రాప్ మార్చినంత మాత్రాన లుక్ మారినట్టు కాదు, కాబట్టే తన ఫిజికల్ లుక్ను కూడా ప్రతి మూవీకి మార్చాలని డిసైడ్ అయ్యాడు. అలా ప్రతి మూవీకి తన లుక్ మార్చాలంటే సినిమా షూటింగ్ కంటే తన లుక్ మార్చడానికి ఎక్కువ టైం పడుతుంది. అయినా పర్లేదు, తన ప్రతి మూవీ రీఫ్రెష్గా అనిపించాలంటే జోనర్ క్యారెక్టర్తో పాటు తన ఫిజికల్ లుక్ కూడా మార్చాలనే నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి డ్రాగన్ షూటింగ్ డిలే అయినా తన లుక్ని ఇప్పుడు 3వ సారి మార్చుకుంటున్నాడు. ఆల్రెడీ ఒక పాత్ర షూటింగ్ అయిపోయింది, 2వ పాత్ర షూటింగ్ జరుగుతున్న టైంలో మరోసారి సన్నబడి ఇంకా బక్క చిక్కే ప్రయత్నం చేస్తున్నాడు. గత హిట్ తాలూకా ఇమేజ్ని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కొత్త ఇమేజ్ని క్రియేట్ చేయడం వల్లే పాన్ ఇండియా ట్రెండ్ మార్చొచ్చన్నది ఎన్టీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది.